హాయ్ అండి, వెల్కమ్ టు ప్రహర్ష సిల్క్స్ డోన్. ఈరోజు శారీ వీడియోనే కాకుండా నాకు జరిగిన ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. 2 days బ్యాక్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిందని నా స్టోరీ పెట్టడం జరిగింది. ఆ విషయం ఏమంటే, వేరే ఒక అన్నోన్ పర్సన్ నా ప్రొఫైల్తో సేమ్ నా నేమ్తో ఒక ఇన్స్టా అకౌంట్ సపరేట్గా క్రియేట్ చేసి నా ఫాలోవర్స్ అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ పెట్టారు. నా ఫాలోవర్స్ చూసుకోకుండా జస్ట్ నా ప్రొఫైల్ ఫోటో చూసుకొని అతడికి రీఫాలో చేయడం జరిగింది. ఓన్లీ ఎవరైతే ఆ ఫేక్ అకౌంట్ ఫాలో చేశారో వాళ్ళకి మాత్రం నేను మెసేజ్ చేసినట్టు, అమౌంట్ రిక్వెస్ట్ చేసినట్టు, యాక్సిడెంట్ అయిందని ఒకరికి, లేదంటే ఎమర్జెన్సీ పర్పస్ అర్జెంటుగా 5,000 కావాలి, 10,000 కావాలి, అట్లా ఆల్మోస్ట్ 50 to 100 మెంబర్స్కి మెసేజ్ వెళ్ళడం జరిగింది. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ డౌట్ వచ్చి, తను సేఫ్గానే ఉంది కదా, ఎందుకు ఇట్లాంటి మెసేజెస్ వచ్చాయని తిరిగి నాకు కాల్ చేసి క్లారిఫై చేసుకున్నాను. చేస్తే అప్పుడు నాకు తెలిసింది, వేరే ఒక అకౌంట్ నా పేరు మీద ఉంది, మా ప్రొఫైల్తో ఉంది, ఇట్లా జరుగుతూ ఉంది అనేసి. వెంటనే మేము నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేయడం ద్వారా అతని అన్నోన్ పర్సన్ యొక్క లొకేషన్ అన్నీ ట్రేస్ చేసి పోలీసులు ఇన్ఫర్మేషన్ బయటకు తీశారు. అతను వచ్చేసి పంజాబ్ అని తెలిసింది. పంజాబ్ ఒక హ్యాకర్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇట్లాంటివన్నీ కామన్ అయిపోయాయి. సో వాళ్ళని మనం ఆపడం ఏం చేయలేము. సో మనమే మారాలి. ఏదైనా ఒక ప్రొఫైల్ వచ్చింది, ఇన్స్టా అకౌంట్ వచ్చిందంటే వాళ్ళు ఎన్ని పోస్ట్ చేశారు, ఫాలోవర్స్ ఉన్నారా లేదా దాన్ని చూసి ఫాలో చేసుకోండి. ఆ ఫేక్ అకౌంట్లో నాది ఒక పోస్ట్ కూడా లేదు, కానీ జస్ట్ నా ఫోటో చూసి అందరు ఫాలో కొట్టారు. అది చాలా బిగ్ మిస్టేక్ అండి. ఓన్లీ అప్పుడు ఏమవుతుంది, నన్ను ఫాలో చేసిన వాళ్ళకి, ప్రొఫైల్ ఉన్నందుకు నాకు, ఇద్దరికి చాలా డ్యామేజ్ జరుగుతుంది. చెప్పలేం కదా, ఏమైనా చేయొచ్చు దాని ద్వారా. ఒకవేళ ఎవరైనా అమౌంట్ వేసింటే నా వల్ల వాళ్ళు రిస్క్లో పడ్డట్టే కదా. సో ప్లీజ్, ఏదైనా మీరు అకౌంట్స్ ఫాలో చేసేటప్పుడు పోస్ట్ ఉన్నాయా లేదా, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా చూసుకొని అకౌంట్ని ఫాలో చేసుకోండి. ఇన్స్టాలో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఎక్కడైనా సరే మీకు ఏవైనా అమౌంట్ రిక్వెస్ట్ కానీ, ఎవరైనా అమౌంట్ అడిగినట్టు మెసేజ్ వస్తే వాళ్ళ అకౌంట్ అయినా సరే ఒకసారి వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి వాళ్ళ వాయిస్ ద్వారా విని కానీ, లేదంటే డైరెక్ట్గా కలిసి కానీ అమౌంట్ వేయడానికి ట్రై చేయండి. ఎవరికి వెంటనే అమౌంట్ పంపొద్దు.